యుద్ధం మైండ్కి మనస్సుకి. మన క్వశ్చన్ ఏంటంటే, మనస్సు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మైండ్ పిచ్చిలాగా ఎందుకు పరిగెడుతుంది? చూద్దాం. మన మైండ్ ఎప్పుడూ ఒక విషయం గురించి మాత్రమే భయపడుతుంది. అది మీ మనస్సు. ఎందుకంటే మన మైండ్ బేసికల్లీ సర్వెంట్గా ఉండటానికి ఉద్దేశించబడింది. కానీ ఏదో విధంగా మన మైండ్ కష్టపడినట్లు నటించి ఓనర్గా కాగలిగింది. కానీ విచిత్రం ఏంటంటే, ఓనర్గా ఉండాల్సిన మనస్సు ఎప్పుడూ మైండ్ని ఓనర్గా ఉండటం చూసి బాధపడలేదు. ఇంకా మైండ్ని ఓనర్గా ఉండటానికి అనుమతిని కూడా ఇచ్చింది. కానీ మనస్సు కోరుకుంటే తన మాస్టరీని అంటే ఓనర్షిప్ని పొందగలదని మైండ్కి బాగా తెలుసు. కాబట్టే మనస్సు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడల్లా మైండ్కి భయం పుడుతుంది. ఎందుకంటే మన మైండ్ ప్రేమకు చాలా భయపడుతుంది. ఇంకా ట్రస్ట్కి అంటే నమ్మకానికైతే ఎక్కువ భయపడుతుంది. మన మైండ్ మన మనస్సుకు సంబంధం ఉన్న దేనికైనా అంటే ఫీలింగ్స్ కానీ దేనికైనా కానీ చాలా భయపడుతుంది. అలా ఎందుకంటే మైండ్ యొక్క నేచర్లో అవేవి పార్ట్ కాదు కాబట్టే. కానీ మనస్సు న్యాచురల్గానే ఓనర్. ప్రాబ్లం ఏంటంటే మనస్సు తన మాస్టరీని అంటే ఓనర్షిప్ని నాదే అని భావించినప్పటికీ ఎప్పుడూ నాకు ఆ మాస్టరీ అవసరం లేదనే భావిస్తుంది. కానీ ఏ క్షణంలోనైనా మైండ్ని పక్కకు నెట్టేయవచ్చునని మనస్సుకు అంతర్లీనంగా బాగా తెలుసు. అలాగే నేను కేవలం ఒక సర్వెంట్ అని మైండ్కి కూడా బాగా తెలుసు. కానీ గురువు చాలా మర్యాదపూర్వకమైన వాడు. ఎందుకంటే సర్వెంట్ అయిన మైండ్ని ఓనర్గా నటించడానికి అంగీకరించిన మనస్సు మర్యాదపూర్వకమైందే కదా. కానీ సర్వెంట్ ఈజ్ ఏ సర్వెంట్. కాబట్టే మీ మనస్సు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడల్లా మైండ్కి అన్కంఫర్టబుల్గా భయంగా అనిపిస్తుంది. అందుకే మనస్సు పూర్తిగా చనిపోయినట్లు ఉండాలని లేక మొత్తానికి హార్ట్లెస్గా ఉండాలని కోరుకుంటుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే మైండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను హార్ట్లెస్గా అంటే మనస్సు రహితంగా చేయటంలో సక్సెస్ అయింది. కానీ ఒక్కోసారి కొద్దిమంది మాత్రమే మైండ్ యొక్క బానిసత్వం నుంచి తప్పించుకొని తమ మనస్సు యొక్క హక్కులను గట్టిగా చెప్పడం ప్రారంభిస్తారు. అప్పుడు అది అతిపెద్ద రెవల్యూషన్గా మైండ్కి వ్యతిరేకంగా మనసు మొదలుపెట్టిన విప్లవంగా మారుతుంది.